హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చిన్న చిన్న ట్రిక్స్తో నోబెల్ అవార్డ్స్ విన్నర్స్ని జస్ట్ ఒక 20 సెకండ్స్లో ఎలా గుర్తుపెట్టుకోవాలా, అలానే ఈ నోబెల్ అవార్డ్స్ మీద క్వశ్చన్స్ మనకు ఈ ఇయర్ మొత్తం, అలానే నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు జరిగే ప్రతి ఎగ్జామ్లో కూడా 2 or 3 మార్క్స్ అడుగుతారు కాబట్టి వీటిని ఎక్కువ టైం గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ నోబెల్ అవార్డ్స్ ఎక్కువగా ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి కాబట్టి మనము వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. సో మన చుట్టూ ఉండే పర్సన్స్ లేదా థింగ్స్ని ఆ నేమ్స్లో కీవర్డ్స్గా పెట్టుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నాకు తెలిసిన నేను చదువుకునే విధానంలో మీకు కూడా ఒక చిన్న ట్రిక్ టేబుల్ నేర్పిస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తుంది. అది చూసారనుకో మీరు జస్ట్ ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్లో చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. అలానే మనం ఏమి డిస్క్రిప్టివ్ రాయడం లేదు కాబట్టి మొత్తం నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము ఏనా బీనా అని ఇలా మనము జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో బబ్లింగ్ చేస్తున్నాం అంతే. కాబట్టి మనమేం డిస్క్రిప్టివ్ మొత్తం రాయం కాబట్టి జస్ట్ మనం కీవర్డ్స్ మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరే అండి, ఇప్పుడు నేను ఫస్ట్ మనం ఏదైనా ఒక ట్రిక్ నేర్చుకునేటప్పుడు ఫుల్ దాని ముందు మొత్తం దాని గురించి డేటా తెలుసుకోవాలి. ముందు ఫుల్ నేమ్ మనం తెలుసుకున్నాము, తర్వాత ట్రిక్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. తర్వాత మీకు కూడా కావాలనుకుంటే మీకు ఇష్టం వచ్చినట్టు ట్రిక్స్ పెట్టుకొని గుర్తుపెట్టుకునే విధంగా ట్రై చేయండి. ప్రస్తుతానికి నేను చెప్పేది ఒకసారి మీకు అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఇదే అండి, మొదటగా మనము ఎవరు విన్నర్స్ అయ్యారో బ్రీఫ్గా వాళ్ళ గురించి తెలుసుకుందాము. వర్గము, విన్నర్సు, వాళ్ళ కంట్రీ, వాళ్ళకు వచ్చిన కారణం చూసుకోండి. ఒకసారి ఈ టేబుల్ చూసుకోండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ట్రిక్ చెప్పేటప్పుడు ఇది కొంచెం మీకు యూజ్ అవుతుందండి. ఫిజిక్స్లో మేరీకి, ర్యామ్స్కు, షిమోన్కి వచ్చిందండి. అలానే ఫిజిక్స్లో జాన్ క్లర్క్కి, మిచెల్కి, జాన్ ఎంకి వచ్చిందండి. తర్వాత వచ్చి కెమిస్ట్రీలో సుసుము, అలానే రిచర్డ్, అలానే వోమర్కి వచ్చిందండి. తర్వాత లిటరేచర్లో లాస్లోకి వచ్చిందండి. పీస్లో మరియాకి, ఎకానమీలో జోయలు, ఫిలిప్, పీటర్కి వచ్చిందండి. ఇప్పుడు ఇవి మీరు ఒకసారి మొత్తం ఒకసారి చూడండి, ఈ టేబుల్ చూడండి, ఒక డేటా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ట్రిక్ చెప్పేటప్పుడు మీకు ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇదే అండి నేను చెప్పిన ట్రిక్ టేబుల్. మీకు ఇప్పటి నుంచి నోబెల్ అవార్డ్స్ అంటేనే ఈ టేబుల్ గుర్తొచ్చేయాలండి. ఈ టేబుల్ ఖచ్చితంగా మీకు గుర్తొచ్చేయాలి. ఈ టేబుల్ మీ బ్రెయిన్లో ఉంది అనుకోండి, 2 or 3 మార్క్స్ మీవే వస్తాయండి. ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు వస్తాయి, బిట్టు పక్కకు పోదు. ఏం లేదండి, జస్ట్ చెప్తా చూడండి. మెడిసిన్ అంటేనే శ్రీరామ్, ఫిజిక్స్లో జాన్ మచ్చాలు, కెమిస్ట్రీలో సుమా ఉమా, కెమిస్ట్రీలో రిచ్, లిటరేచర్ స్లో నరేషన్, తర్వాత పీస్ మరియా, ఎకానమీలో పీటీసార్ ఫీలింగ్లో జాయ్ ఫీలింగ్లో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం డెఫినేషన్ చేద్దామండి. మెడిసిన్లో శ్రీరామ్ అంటే ఎస్ అంటే షీమోన్ అండి. ఇక్కడ శ్రీరామ్ అంటే మనకు దేవుడు, ఆయన ఒకే షీతో ఉన్నాడు అలా గుర్తుపెట్టుకోండి. శ్రీరామ్లో ఫస్ట్ ఎస్ అంటే షీమోన్, దెన్ ఆర్ అంటే రామ్స్ అంటే ఆయన రాముడే అని గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఉన్న ఎం అంటే మేరీ ఈ బ్రంకో, మేరీ ఈ అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మేరీ ఇక్కడ. ఓకేనండి, ఇక్కడ మనకు హిందూ మతం గురించి మాట్లాడదు కానీ మనకు గుర్తుండాలి కదండి. క్రిస్టియానిటీ కూడా ఎం అంటే మేరీ అలా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇమ్యూనిటీ దాని మీద రీసెర్చ్ చేశారంటే ఇమ్యూనిటీ మీద జస్ట్ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మొత్తం అంత అవసరం లేదు కదా, మనం డిస్క్రిప్ట్ రాయడం లేదు కదండి. అలానే ఫిజిక్స్లో జాన్ మచ్చాలు, జాన్ జిగిరి అంటారు కదండి. అలానే ఇక్కడ 2 జానులు, ఒక మచ్చ అంటే ఫ్రెండ్ అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక జాన్ అంటే జాన్ క్లర్క్ అండి, ఇంకో జాన్ అంటే జాన్ మార్టినిస్ అండి, మచ్చాలు అంటే మిచెల్ హెడ్ అండి. ఇలా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దెన్ కెమిస్ట్రీలో అండి సుమా అంటే సుసుమా, ఉమా అంటే ఓమరు, కెమిస్ట్రీలో రిచ్ అంటే రిచర్డ్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సేమ్ ఓమర్ అంటే ఓమనే అని గుర్తుపెట్టుకోలేదండి. ఓమర్ అంటే నీ చుట్టూ ఉమా అనే అమ్మాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉమా అన్నట్టు గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోతుంది. ఇది కాకుండా మీకు ఏదైనా నచ్చినట్టుంటే అది కూడా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మొత్తం అంతా చదివి గుర్తుపెట్టుకొని రేపు ఎగ్జామ్లో గుర్తు రాగా కన్ఫ్యూజ్ అయిపోయి ఇబ్బంది పడకుండా ఇలా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ కీవర్డ్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టేయచ్చు. తర్వాత లిటరేచర్లో స్లో నరేషన్ ఉంటుంది. లాస్ట్లో అనే ఆమెకు వచ్చిందంట. ఆమె పూర్తి పేరు చూడండి ఎంత విచిత్రంగా ఉందో, క్రాస్నా హోర్కాయ్ అంట. లాస్ట్లో
క్రాస్న హోర్క్ అండ్ అలా అంతా కాకుండా జస్ట్ లాస్ట్లో అంటే అది కూడా లాస్ట్లో కూడా లేకుండా స్లో నరేషన్ గుర్తుండే సరిపోతుంది. తర్వాత వచ్చి పీస్లో మరియాకు వచ్చిందండి. ఆ మరియా అని పేరు పెట్టుకుందాం. దాంట్లో మరియా, ఒరియానా, మచాడో అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దెన్ ఎకనామిక్స్ అండి. పీటీ సార్ జాయ్ ఫీలింగ్లో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. కొంచెం బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పీటీ సార్ జాయ్ ఫీలింగ్లో ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పీటీ అంటే పీటర్ అండి. జాయ్ అంటే జాయుల్ ముకీర్ అండి. అలానే ఫీలింగ్ అంటే ఫిలిప్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుండిపోతే మీకు అసలుకు ఇంకా బిట్టు పక్కకు పోదండి. అసలుకు మర్చిపోం. అంటే 1 year మొత్తం గుర్తుండేది ఏం లేదండి. మెడిసిన్ అంటే శ్రీరామ్, ఫిజిక్స్ అంటే జాన్ మచ్చాలు, కెమిస్ట్రీ అంటే ఉమా కెమిస్ట్రీలో రిచ్, లిటరేచర్ అంటే స్లో నరేషను, పీస్ అంటే మరియా, ఎకనామిక్స్ అంటే పీటీ సార్ జాయ్ ఫీలింగ్ అన్నాడు. అంటే 20 seconds మీరు మనసు పెట్టి ఒక 2-3 times వీడియో చూడండి. లేకపోతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు మళ్ళీ యూజ్ అవుతుందండి. అలానే వీడియోని కూడా సేవ్ చేసి పెట్టుకోండి. రేపు నాట్ చూడాలనుకునేప్పుడు కూడా చూడద్దు. ఓకే, ఇదే అండి నేను చెప్పాలనుకునేది. మీకు కానీ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఇట్లాంటివి ఇంకా షార్ట్ కట్స్ నేను చెప్పడానికి ట్రై చేస్తానండి. మీకు ఇలాంటి ఇంకా షార్ట్ కట్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.